గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు ది అనిల్ కుంభా టాక్స్. తమ్నైల్లో చూసిన విధంగా రీసెంట్గా పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ అయితే చేశారనమాట. అదేంటంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక గ్యాంబ్లింగ్, దానికి యువత చాలా దూరంగా ఉండాలనే ఒక స్టేట్మెంట్ అయితే చేశారనమాట. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు ఈ స్టేట్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నిర్మలా సీతారామన్ మాట్లాడే మాటలు కానీ, మన ఆర్థిక మంత్రి గారు ఒకవైపు ట్రంప్ వేసే టారిఫ్స్ కానీ, ఇట్లా ఆర్థికంగా చాలా అసమానతలు వచ్చాయన్నమాట మార్కెట్లోకి. అందుకు చాలా వాలటాలిటీ ఉంది. ఈ వాలటాలిటీ ట్రాప్లో యువత చాలామంది డబ్బులు పెట్టి మోసపోతున్నారన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఆ యొక్క వ్యాఖ్యని ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనేది మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. మొదటిది, యువత అయినా పెద్దవారైనా చిన్నవారైనా ఈరోజు మార్కెట్ని మనం ఎలా చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్, కానీ అది చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, యువత అనేది లేదు. డిమార్ట్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరైనా ఈ విషయాలు కొన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ముందుగా అది ఎవరికి వర్తిస్తుంది? స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ గ్యాంబ్లింగ్, దానికి చాలా యువత దూరంగా ఉండాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అది ఎవరికి వర్తిస్తుందంటే, ముందుగా మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు 10x 100x 10 రూపాయలు పుట్ ఆప్షను కాల్ ఆప్షన్ తీసుకొని దాన్ని 100 రూపాయలకి వెళ్ళిపోయిద్ది, 200 రూపాయలకి వెళ్ళిపోయిద్దని మన దగ్గర ఇచ్చిన పాకెట్ మనీ కానీ, కాలేజీ వాళ్ళు వేసిన ఫీజు మనీ కానీ, ఇవన్నిటిని కాల్ ఆప్షన్స్ కొనేసి ఇక్కడ పెట్టేసి పెరిగిపోయిద్దని తగ్గిపోయిద్దని, ఇట్స్ లైక్ ఏ వైట్ కాలర్ ట్రేడింగ్ అనమాట. దీన్ని ఎవరు నిషేధించడానికి లేదు. బ్రోకరేజ్లు కట్టుకొని డీమార్ట్ అకౌంట్లు ఓపెన్ చేసుకొని పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేసేది ఇది. దీనివల్ల యువత చాలా నష్టపోతున్నారు. దాని గురించి అవగాహన ఉండదు. కాల్ అంటే తెలియదు, పుట్ ఆప్షన్ అంటే తెలియదు, బై చేస్తాం. ఎందుకు పెరుగుతుందో తెలియదు, ఎందుకు తగ్గుతుందో తెలియదు. దానికి తగ్గట్టు వాలటాలిటీ, చాలా వాలటాలిటీ. 100 పాయింట్స్ 200 పాయింట్స్, వెంటనే 200 పాయింట్స్ 500 పాయింట్స్ పెరిగిపోవడం, వెంటనే 500 పాయింట్స్ 200 పాయింట్స్ తగ్గిపోవడం. దీనివల్ల ఏంటంటే మినిమం అవేర్నెస్ లేకుండా స్టూడెంట్స్ కానీ, యువత కానీ, కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ, ఎవరి దగ్గర అయితే లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్తో ట్రేడింగ్ చేయడానికి వచ్చి చాలా నష్టపోతున్నారు. మొదటగా వీళ్ళు. ఇంకొకటి, మార్కెట్ని గ్యాంబ్లింగ్లా చూసేవాళ్ళు. ఈ బెట్టింగ్ వేస్తారు చూసావా, బయట 6 కొడతాడు, 4 కొడతాడు, నెక్స్ట్ బాల్ డాట్ బాల్. ఇట్లా మార్కెట్లో కూడా రూపాయి కొంటే 10 రూపాయలు అయిపోయింది, 10 రూపాయలు కొంటే 100 రూపాయలు అయిపోయింది, 1000 రూపాయలు అయిపోయింది అనుకొని లక్కుని బేస్ చేసుకొని వస్తారు చూసావా. వీళ్ళు దూరంగా ఉండాలి. మొదటిగా డే ట్రేడింగ్ చేసేవాళ్ళు దూరంగా ఉండాలి. రెండోసారి ఎవరైతే గ్యాంబ్లింగ్ లాగా చూసి 10 రూపాయలతో 100 రూపాయలు, 100 రూపాయలతో 1000 రూపాయలు, అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా మార్కెట్కి అయితే దూరంగా ఉండాలి. రాహుల్ గాంధీ చెప్పిన స్టేట్మెంట్ అయితే వాళ్ళకి వర్తిస్తుంది. ఇంకోటి వచ్చేసరికి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు మనం ఒక 10,000 పెట్టి ఒక స్టాక్ తీసుకున్నామండి. తీసుకున్నప్పుడు దానికి మినిమం టైం ఇవ్వాలి కదా. 2, 3, 4, 5 క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాంట్లో మీరు తీసుకున్న స్టాక్లో కనుక బలం ఉంటే అది పెరిగిద్ది. అంతేగాని తీసుకున్నాము వెంటనే పెరిగిపోవాలి, 2 నెలలు 3 నెలలు ఏంటి, 2 నెలలు 3 నెలలు 2-3 నెలల్లో 100 రూపాయలు కొన్నది 200 కావాలి, 1,00,000 రూపాయలు పెడితే 2 లక్షలు కావాలి, లేకపోతే నాకు నెక్స్ట్ మంత్ ఎంత వస్తుంది, మంత్లీ రెవెన్యూ జనరేట్ అయ్యేది. అంత సినిమా లేదండి. అంత సినిమా మార్కెట్ అంత సింపుల్గా అయితే రిటర్న్స్ ఇవ్వదు. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఏదో చేసేసాం పొడి చేసామంటే కుదరదు. మార్కెట్లో చాలా స్ట్రిక్ట్గా ఇది రాహుల్ గాంధీ చెప్పిన మాటలన్నీ వీళ్ళకి వర్తిస్తాయి. ఒకటి, డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి, తక్కువ అమౌంట్లో వచ్చి కాల్ ఆప్షన్స్ని బై చేసే వాళ్ళకి. ఇంకోటి, గ్యాంబ్లింగ్గా చూసే వాళ్ళకి. ఇంకోటి, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ 10,000 ఇన్వెస్ట్ చేసి ఇంకొక 4 రోజుల్లో, లేకపోతే ఇంకొక నెలకో 2 నెలలకో 10,000 20,000 కావాలి అని అనుకునే వాళ్ళు ఒక ఫోబియోతో, లేకపోతే 10,000 2,000 తగ్గిపోయింది అని మళ్ళీ కొన్న షేర్లన్నీ అమ్మేయడం, సెల్ చేసేయడం,
ఇట్లాంటి వాళ్ళకి మార్కెట్ అనేది ఎట్లాంటి రిటర్న్స్ ఇవ్వదండి. ఇప్పుడు ఎవరికి వర్తించదు ఆ స్టేట్మెంట్? స్టాక్ మార్కెట్ అనేది ఒక గ్యాంబ్లింగ్ కాదు, ఏంది దానికి దూరంగా ఉండాలి అనే స్టేట్మెంట్ ఎవరికి వర్తించదని కనుక మనం మాట్లాడుకుంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, మీరు కనుక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1,00,000 రూపాయలు ఒక 7% ఇంట్రెస్ట్ వేసుకుంటే సంవత్సరానికి 7,000 8,000 వస్తుంది. మార్కెట్ కంప్లీట్ హిస్టరీ కనుక మనం చూసుకుంటే, ఒకసారి ఇన్వెస్ట్ చేసి 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కనుక ఉంచగలిగితే మీ డబ్బుని కనీసం మినిమంలో మినిమం 12% జనరేట్ చేసి ఇస్తుంది మార్కెట్. వీళ్ళుండొచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు, బ్లూ చిప్ స్టాక్స్లో రిలయన్స్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద స్టాక్స్లో కనుక హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ ఇట్లాంటి బ్లూ చిప్ స్టాక్స్లో కనుక పెట్టుకొని ఉండొచ్చు. 12% కంపల్సరీ జనరేట్ చేస్తుంది మార్కెట్ అనేది. మినిమం 4 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 6-7 సంవత్సరాల వరకు కనుక మెయింటైన్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. కంపేర్ టు బ్యాంకులు ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్తో కంపేర్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంకొకటి, ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చూసినవా? ఎవ్రీ మంత్ 5,000 10,000 15,000 ఎవరి కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చూసినవా? వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఒక స్టాకే తీసుకుందామండి, మంచి స్టాక్ పేటిఎం ఉంది, ఏంది బజాజ్ ఫైనాన్స్ ఉంది. ఎవ్రీ మంత్ ఒక స్టాక్ కొంటున్నారు. మొన్న కొంత మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఒక 2% 3% దిగింది. అట్లా పడినప్పుడల్లా ఎస్ఐపి చేయడం వల్ల మార్కెట్ పడడంతో పెరగడంతో మీకు సంబంధం లేదు. మీరు కంటిన్యూస్గా ఎస్ఐపిని మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఓవర్ సర్టన్ ఆఫ్ టైంకి అది మంచి రిటర్న్స్ ఇస్తుంది అన్నమాట. 12%, 13%, 15% అట్లా మినిమం 12% ఇస్తుంది. మ్యాక్సిమం మనకు తెలీదు ఎంతేనివ్వచ్చు. అట్లా 4-5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక మంచి స్టాక్ తీసుకొని దాంట్లో పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఎప్పుడు చూసుకున్నా 1 సంవత్సరం పడిద్ది, 2 సంవత్సరం పెరగాల్సిందే, 3వ సంవత్సరం పడిద్ది, 4వ సంవత్సరం దానికంటే పెరగాల్సిందే. అట్లా పెరుగుతుండబట్టే కదా బ్యాంక్ నిఫ్టీ కానీ 20,000 దాటిపోయి, ఇదేమో 40,000 50,000 దాటిపోయి 54,000 దాకా ఎట్లయితుంది? సెన్సెక్స్ ఇవన్నీ అట్లా పెరుగుతున్నాయి కదా. ఓవర్ సర్టన్ ఆఫ్ పీరియడ్ టైం ఇచ్చామంటే పెరుగుతాయి. మనం అట్లా చూడాలి మార్కెట్ని. ఇంకొకళ్ళు ఎమర్జెన్సీ ఫండ్ దగ్గర పెట్టుకుంటారు. ఏంటి, ఇప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో నిత్యావసర సరుకుల కోసం కానీ నువ్వు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి నువ్వు కంప్లీట్గా దాన్ని ఏదో అవసరం వచ్చినప్పుడు అలా తీసుకుంటా ఉన్నావు అనుకో, మార్కెట్ రెవెన్యూ నీకు మార్కెట్ నుంచి మనీ డబ్బులు రావు. ఎమర్జెన్సీ ఫండ్ మొత్తం పక్కన పెట్టుకొని నీ శాలరీలో నీ కెపాసిటీని బట్టి ఒక 10% 15% ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా చేస్తూ ఉంటే మార్కెట్ నుంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు చెప్పా కదండి, రాహుల్ గాంధీ గారు చేసిన స్టేట్మెంట్కి ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, ఇవి నేను చెప్పాలనుకున్న టాపిక్స్. మీకు ఇంకా అవేర్నెస్ ఉండి మీరు ఇంకా ఇట్లా చేస్తే మార్కెట్లో బాగుంటుంది అనే ఉద్దేశం మీకు కనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాట్ ఈజ్ వాట్ అనేది నేను తెలుసుకుంటాను, మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు దాకా వీడియో చూసి ఆదరించినందుకు. నేను చెప్పిన విషయం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా మీకు ఇది కరెక్ట్ అని అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు చూసినందుకు. ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ తీసుకొని వస్తాను. ఈరోజు టాపిక్, నెక్స్ట్ ఏ టాపిక్ మీద, మార్కెట్ రిలేటెడ్ ఏ టాపిక్ మీద చేయాలనేది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.